ఈరోజు దేవుని వాక్యము. దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడు, ఎవడునూ కూడా పాపము చెయ్యడు. యోహాను సువార్త 1 యోహాను 5:18. దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడునూ పాపము చేయడని ప్రభు చెప్పుచున్నారు. నిజమండి, మనం దేవుడితో ఉన్నప్పుడు పాపం చేయటానికి ఎంతో భయం కలిగిద్ది. ఎంతో న్యాయంగా ఉండాలని మనకి మనసులో అనిపించింది ఎప్పుడు కూడా. అందుకని దేవుడితో ఉంటే మనము పాపానికి దూరంగా ఉంటాము. చిన్న ప్రార్థన చేసుకుందాము. వాక్యానుసారంగా ఈరోజు 19వ తారీఖు మే నెల 1 యోహాను సువార్తలో చెప్పినట్టు ప్రభు 1 యోహాను 5:18 చెబుతున్నాడు. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడం. నిజమే ప్రభువా. తండ్రి, మీ యందు మేము ఉన్నప్పుడు పాపము చేయలేము ప్రభువా. మీ నుండి వైదొలిగినప్పుడు పాపానికి ఒడిగడతాం ప్రభువా. మా మాటల ద్వారా చేతల ద్వారా ఎంతో పాపము చేస్తూ ఉంటామయ్యా. మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాం ప్రభువా. తండ్రి, ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, రాత్రంతయు మమ్మల్ని కాసి కాపాడినందుకు మీరెక్కల కింద భద్రపరిచి మమ్మల్ని దీవించి ఈ ఉదయకాలమందు ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. తండ్రి, ఎండ ఏడికి తట్టుకోలేకపోతున్నాం ప్రభువా. తండ్రి, ఎండను నాయన చల్లపరచు ప్రభువా. తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. అయ్యా, డబ్బులు తీసుకొని ప్రభువా ఇవ్వకుండా నాయన ఎంతో ఏదిస్తున్న వాళ్ళని మీకు సమర్పించుకొనుచున్నాము ప్రభువా. సకాలంలో ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చే కృపను దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. తండ్రి, వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహము దయచేయండి అయ్యా. సంతానము కోసం ఎదురు చూస్తున్న ప్రతి కుటుంబంలో సంతాన భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. ఏ కుటుంబం ఏ సమస్యలతో ఉన్నాయో మీకు తెలుసు ప్రభువా. ప్రతి సమస్య నుంచి విడుదలను దయచేయి ప్రభువా. ప్రతి వ్యాధి బాధల నుంచి స్వస్థతను దయచేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, త్రియేక దేవ మీకు వందనాలు చెల్లించుకుంటూ నై చిన్న ప్రార్థన ఆలకించమని ప్రేమగల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.